కేసీఆర్ను విమర్శించే అర్హత ఐలేకుందా? స్థాయి అంటే కోట్లు ఉండాలనా లేకపోతే బల్బు ఉండాలనా అహంకారం ఉండాలనా? అసలు ఐలే చేసిన అభివృద్ధి ఏంటి అని గత ఎమ్మెల్యే అంటున్నారు. వాళ్ళ అభివృద్ధి తప్ప ఆలేరు ఎక్కడ అభివృద్ధి కాలే. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది వృధా ప్రాజెక్టు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన మాట వాస్తవం. కాంగ్రెస్ పాలనలో 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా? 10 ఏళ్ళు వాళ్ళ స్వలాభం కోసమే చేసి తప్ప ఆ రైతు కుటుంబం నుండి వచ్చి ఈ రైతుల కష్టాలు కన్నీళ్లు చూడాలనే లక్ష్యంతో ఇప్పుడు గంధమల్ల ఏదైతే డ్యామ్ కడుతున్నామో కానీ ఐలన్న మీద భూ సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కోడి బీసీలకు రాజ్యాధికారాలు అంటాడు, వాడే బీసీని నిందేస్తాడు. అంటే మీకు భవిష్యత్తులో ఆయన ప్రత్యర్థిగా నిలబడే అవకాశం? ప్రత్యర్థి లేరబ్బా. మీ కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరు రోడ్డు ఒకటి మీరు భూమి పూజ చేసిపోయారు. ఆ రోడ్డుకు ఎప్పుడు మోక్షం కలిగింది? ఇవాళ ఇంటర్వ్యూ తీసుకుంటాం కదా, ఇప్పుడు ఇక్కడనే పోయి చూడు. ఓకే, యాదగిరి గుట్టను సమూలంగా మార్చడం, తెలంగాణలోనే ఒక తిరుపతి లాగా మేము ప్రసిద్ధి చేసినామని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ నియంత. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అది ఇప్పటికీ ఎవరు గృహప్రవేశం చేసినా ప్రజాపాలన ప్రభుత్వం కాదు, వచ్చేసారి ఈ ప్రభుత్వం రాదు అని ఒక విమర్శకుల అభిప్రాయం. ముఖ్యంగా ఒక మనిషికి వచ్చినామంటే ఎమ్మెల్యే కాకముందుకే ఒక అంబులెన్స్ను పెట్టి ప్రజలకు సేవ చేస్తూ ప్రాణాపాయ స్థితిలో కాపాడుతుంది. కరోనా సమయంలో నా మనసు బాగా చలించింది. ఇంత చేస్తున్న ఐలన్న మరి ప్రజాప్రభుత్వంలో ఎప్పుడు మంత్రి అవుతారు? మంత్రి అయితమా అది కాదు. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ఆలేరు ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ పదవులు కాదు ముఖ్యం, ఆ ప్రజల మదిలో పదిలమైన స్థానమే నాకు ముఖ్యం. పదవులు లేనప్పుడు ప్రజాసేవ కోసం కంకణం కట్టుకున్నా, పదవులు వచ్చాక కూడా ఆ ప్రజాసేవలోనే తరిస్తున్నా. కాబట్టి ఆలేరు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి ఆలేరును అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలపడమే తన లక్ష్యం అని చెప్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు బీర్లా అలియాస్ నీళ్ళ ఐలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ముఖాముఖి. అన్న నమస్తే. నమస్తే సిద్ధు. ఆలేరు కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో మీ వంతు మార్గంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పాలనలో 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా? టీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలను మీరు ఎలా తిప్పికొడతారు? తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళుగా ఈ ఆలేరు పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి 10 ఏళ్ళు వాళ్ళ స్వలాభం కోసమే చేసి తప్ప ఆలేరుని ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా గత 10 ఏళ్ళు జరగని పని ఈ 2 సంవత్సరాల్లో చేసి చూయించినాం. చెరువులు నింపడమే కానీ, ఇందిరమ్మ ఇళ్ళ విషయమే కానీ, ఇక్కడ సమస్యలు రేషన్ కార్డులు కానీ, ఏదైతే మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీతో పాటు ఇయ్యనటువంటి సన్న బియ్యం కార్యక్రమం కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా యువతకు పెద్దపీట వేసి ఇలా వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఆలేరులో తెలంగాణలో నెంబర్ 3 ప్లేస్లో వచ్చాం. కాబట్టి ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో ఈ వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాలా ముందుంచడమే ముఖ్యంగా. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి పేదోళ్ళ బాధలు, పేదోళ్ళ మనసు అంతా తెలిసే వ్యక్తిగా, ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, నీటి సంఘం చైర్మన్గా, పాల సంఘం చైర్మన్గా ఇక్కడ అందరి తోటి మమేకమై ఉన్నా కాబట్టి ఇప్పటివరకు కూడా నన్ను ఎవరు ఎమ్మెల్యే అని పిలవరు. మా బీర్లేలే, మా అన్న, మా తమ్ముడు అని ఒక ప్రేమాప్యాయతతో పిలుస్తారు. కాబట్టి పదవి ముఖ్యం కాదు, పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇంకా కొన్ని మిగిలిన పనులు పోయిన జూన్ 6 తారీఖున నా బర్త్డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ఇక్కడనే గంధమల్ల కూడా స్టోన్ వేయడం జరిగింది. ఆ గంధమల్ల కూడా పురోగతిలో ఉంది, ల్యాండ్ ఎక్వేషన్ పూర్తయింది, పనులు కూడా ప్రారంభించినాం. ముఖ్యంగా ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి సాగునీరు సమస్య పూర్తిగా విస్మరించాలి, తీసేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో నీళ్లు ఉన్నాయంటే ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఈ ఏరియాలో ప్రతి చెరువుకు నింపి ప్రతి ఎకరాకు నీళ్ళు అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి సహకారం, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమన్న సహకారంతో ఇరిగేషన్లకు పెద్దపీట వేసినాం. ఇలా గంధమల్ల సాధించినాం, గంధమల్ల కడుతున్నాం. అదేవిధంగా ఇప్పటికీ 3 దఫాలుగా ప్రతి సీజన్లో ఇక్కడ మల్లన్న సాగర్ కానీ కొండపోచని నింపుకొని బిక్కేరు వాగు, గంధమల్ల నుంచి బిక్కేరు వాగు, అడ్డగూడు దాకా నీళ్లు బారిస్తున్నాం. దానివల్ల ప్యాడీ గణనీయంగా వచ్చింది.
ఓకే. అంటే సాగులోకి భూమి ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ పంట పండింది. ఈ సంవత్సరం మెరుగైన పంట పండింది. దాన్ని కూడా కొనుగోలు విషయంలో మేము అన్నీ కూడా జాగ్రత్త తీసుకొని ముందుకు పోతున్నాం. నా ఉద్దేశం ఒకటే, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన, రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు సర్పంచ్గా గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చి ఇక మండల ఎంపీడీసీగా ఇచ్చారు కాబట్టి ఆలేరు ప్రజలు మా బిడ్డ వస్తే అభివృద్ధి అయితే ఏదైతే నమ్మేసిరో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకు పని చేయించి ఉంచాలని నేను ఆలేరుకు సేవకుడిగా పనిచేస్తున్నాను కాబట్టి ఇంకా ఈ ప్రభుత్వంతో ఎక్కువ అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు రైతు బిడ్డగా రైతు కుటుంబం నుండి వచ్చిండ్రు. ఆ రైతు కుటుంబం నుండి వచ్చి ఈ రైతుల కష్టాలు కన్నీళ్లు తూడవాలనే లక్ష్యంతో బస్వాపూర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎండాకాలంలో కూడా చెరువులు అలుగుపోసేలా ఒక కంకణం కట్టుకొని ముందుకు సాగారు. ఆ బస్వాపూర్ నీళ్ల ద్వారా ఎన్ని చెరువులు నింపగలిగారు? ముఖ్యంగా ఏదంటే మల్లన్న సాగర్ నుంచి వచ్చేటివి బస్వాపూర్ డ్యామ్కు పోతాయి. ఆ బస్వాపూర్ డ్యామ్కు పోయే మధ్యలో గత ప్రభుత్వం ఇక్కడ నీళ్ళు లేకపోతే మేము ఆ డ్యామ్కు కొంత మా సొంత మిషన్లతోటి గండి పెట్టి ఇక్కడ సొంత కెనాల్ తవ్వి మా ఆలేరుకు సంబంధించి గంధమల నింపితే గంధమల నుంచి 100 చెరువులు, అదేవిధంగా ఇక్కడ అడ్డగూడూరు, బిక్కేరువాగు, తుంగతుర్తి, మోత్కూరు దాకా పోతున్నాయి. బస్వాపూర్ కూడా 2 టీఎంసీలు నింపి ఇక్కడ కూనూరు, అదేవిధంగా కొన్ని భువనగిరికి సంబంధించిన గ్రామాలతో పాటు మాకు కూడా చాడ, ముత్రేగూడెం ఆ చెరువులు కూడా బస్వాపూర్తో నింపినాం కాబట్టి ఇంకా కూడా బస్వాపూర్కు గత ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్ కానీ కొంత R&R ప్యాకేజ్ ఇచ్చింది, దాని గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి వాటిని కూడా కొన్ని విడతలుగా వారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బస్వాపూర్ కొంత ప్యాకేజు, అదేవిధంగా మల్లన్న సాగర్ సంబంధించి వచ్చే కాలువకు సంబంధించి ఇప్పుడు గంధమల్ల ఏదైతే డ్యామ్ కడుతున్నామో దాన్ని కూడా ల్యాండ్ ఎక్వేషన్ కూడా పూర్తిగా డబ్బులు ఇప్పడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వృధా ప్రాజెక్టు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరి కాళేశ్వరం నీళ్ళే ఇక్కడ తీసుకొస్తున్నాను బీర్లైలే చెప్తున్నాడు. దీంట్లో క్లారిటీ ఎంత అని అడుగుతున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన మాట వాస్తవం. మా ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 3 తారీఖున. ఓకే. డిసెంబర్ 3 తారీఖు వచ్చిన తర్వాత కాళేశ్వరం నుంచి ఒక్క సుక్క ఎత్తిపోయలే. ఓకే. ఏదైతే గతంలో దివంగత రాజశేఖర రెడ్డి కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి అక్కడి నుంచే తప్ప కాళేశ్వరం దాని తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు 2 కూడా కూలిపోయినా కానీ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఎత్తిపోస్తున్నాం. కేసీఆర్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ కట్టిండు. కానీ మీరు ఏదైతే చెప్తారో కాళేశ్వరం కూలిపోయినా అక్కడ మేటిగడ్డ కూలిపోయినా ఆ 2 ప్రాజెక్టులు లేకుండా మేము నీళ్ళు తెస్తున్నాం చెప్తున్నాం. కాకపోతే కొంత ఇక్కడ డ్యాములు కట్టిన మాట వాస్తవం, మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ కట్టిండు. గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడే ఈ ప్లాన్లు ఉన్నాయి. ఓకే. బస్వాపూర్ కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2 టీఎంసీ 1 టీఎంసీ ఉంది. ఓకే. ఆ కాలువలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలువల ద్వారా నీళ్ళు కూడా వస్తున్నాయి. ఓకే. వీళ్ళు ఏంటంటే స్వలాభం కోసం, కమిషన్ల కోసం కక్కుర్తుపడి ఎక్కువ ఎస్టిమేట్లు పెంచి ఎక్కువ కమిషన్ల కోసం ఇప్పుడు బస్వాపూర్ పూర్తిగా నిండితే మా ప్రాంతం ఏం అభివృద్ధి కాదు. ఎక్కడ సూర్యాపేట నీళ్ళు పోతాయి. ఆ జగదీశ్వర్ రెడ్డి ఆయన నీళ్ళ కోసం దాన్ని 10 టీఎంసీగా పైకి చేసి ఎత్తు పెంచి మా గ్రామాలు సుమారు 10 గ్రామాలు పోయేటట్టుగా ఆ గ్రామవాసులు నిర్వహణ చేసి ఎత్తు చేసి తీసుకుపోయిన తప్ప బస్వాపూర్ నుంచి మాకు పెద్ద ఒరిగేది ఏం లేదు. గంధమల నింపితే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. 8 మండలాలతో పాటు అక్కడ అడ్డగూడూరు, తుంగతుర్తి, మోత్కూరు ఇవన్నీ పారుతాయి కాబట్టి గంధమల్లే ఇంపార్టెంట్ అని మా ముఖ్యమంత్రి గంధమల్లకు పోయిన సంవత్సరం రేపే అంటే 6 తారీఖు 6 నెల 2025 నాడు గౌరవ ముఖ్యమంత్రి వచ్చి చేసినాం. అది వర్క్ కూడా నడుస్తుంది, తొందరనే పూర్తి చేస్తాం. ఓకే. ఆలేరును అభివృద్ధి పదంలో తీసుకెళ్లినా అని చెప్పి గత ఎమ్మెల్యే చెప్తున్నారు. మేము చేసిన అభివృద్ధిని ఆయన కొనసాగిస్తుంది తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. అసలు ఐలే చేసిన అభివృద్ధి ఏంటి అని గత ఎమ్మెల్యే అంటున్నారు. ఆ దానిపైన మీరేమంటారు? కరెక్టే. 10 ఏళ్ళు ఏం లేని వాళ్ళు బాగానే అభివృద్ధి అయ్యారు. బిల్డింగ్లు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు. వాళ్ళ అభివృద్ధి తప్ప ఆలేరు ఎక్కడ అభివృద్ధి కాలే. మరి మీరు అభివృద్ధి చేసినట్టే గంధమల్లి ఎందుకట్లే? కొత్త మండలాన్ని చేసిరు. మూటకొండూరుకు మండలాన్ని చేసిరు కానీ మండలం అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీస్ కట్టిరా, ఎండి ఆఫీస్ కట్టిరా, పోలీస్ స్టేషన్ కట్టిరా, బ్యాంకు కట్టిరా. వాళ్ళ స్వలాభం కోసం మండలం చేసి తప్ప రిలేషన్ వ్యాపారం కోసం. మూటకొండూరుకు నేను వచ్చినాక మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఇప్పుడు పోయి చూడండి, మూటకొండూరులో ఎంఆర్ ఆఫీస్ పూర్తిగా వస్తుంది, ఎండి ఆఫీస్ పని నడుస్తుంది, పోలీస్ స్టేషన్ నడుస్తుంది. ఇక్కడ కాటపల్లి నుంచి ఆలేరు వరకు డబుల్ రోడ్ శాంక్షన్ చేసిన 40 కోట్లతోటి. వంగపల్లి వయా మోటకొండూరు, ఆత్మకూరు, గుండాల దాకా డబుల్ రోడ్ 80 కోట్లతోటి యామ్స్లో చేసిన. ఆలేరులో వేర్ హౌస్ గోడామ్ వేసిన. ఆలేరుకు కొత్త రోడ్లు శాంక్షన్ చేసింది నేనే. కొలన్పేక బ్రిడ్జికి, కాలపల్లి బ్రిడ్జికి ఫౌండేషన్ స్టోన్లు వేసారు. వాళ్ళు ఏమున్నా వాళ్ళు శిలాపాలకు వెళ్ళాలి, ప్రొసీడింగ్లు ఇవ్వాలి, పేపర్ చూపించుకోవాలి తప్ప పని ఎక్కడ జరగలే. నేను శిలాపాలకాలు కాదు, నాది పనే చేయం. ఇవాళ పోయి చూడండి, కొలంపేక బ్రిడ్జి వేగవంతం అవుతుంది, 6 నెలలు కంప్లీట్ చేస్తున్నా. కాలపల్లి చూడండి, బ్రిడ్జి వేగవంతమైంది, పనులు పూర్తి చేస్తున్నా. బేగంపేట బ్రిడ్జి కంప్లీట్ చేసిన. ఇక్కడ ఆలేరు దగ్గర బ్రిడ్జి కంప్లీట్ చేసిన. ఇవి కదా పనులు.
మరి నువ్వు మీ కేసీఆర్ టైంలో కాలుష్యం కట్టినావు, ఎందుకు నువ్వు నీళ్ళు తేలేకపోయినావు? ఇవాళ నేను వచ్చాక 100 చెరువులు వాడుతున్నాయే. నేను నా ఫౌండేషన్ నుంచి 86 లక్షలు పెట్టి కాలువలు కెనాలు కొట్టి ఈటాచ్ పెట్టి కొడితే ఇలా 100 చెరువులు నింతున్నాయి. మీరున్నప్పటికంటే 30-40% పంట ఎక్కువ వచ్చింది, రైతులు సంతోషంగా ఉన్నారు. మీ కుటుంబం లాభమైంది, అంతవరకు వాస్తవం. మీరు లాభపడ్డరు, కానీ ఆలేరు ప్రజలు ఎక్కడ లాభపడలే. ఓకే, ఆలేరు అండర్ పాస్ చేసింది ఆమె ఎన్నడు అయింది. నేను వచ్చిన తర్వాత కొత్తగా అండర్ పాస్కి అమౌంట్ శాంక్షన్ చేసి ఇలా అండర్ పాస్ కంప్లీట్ చేసిన, రేపు వారంలో అండర్ పాస్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఆలేరులో తాగునీటి సమస్య ఖతం చేసిన, పూర్తి చేసిన. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక గౌరవ మా మంత్రి గారు సీతక్క గారితో మిషన్ భగీరథ కోసం 320 కోట్లు పెట్టి పైప్ లైన్ వేస్తున్నాం. ఇలా ఆలేరు భువనగిరి మిషన్ భగీరథ తోటి సస్యశ్యామం అవుతాయి. మీరు ఏం పని చేసిరని అందుకే మేము ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. వాళ్ళు ఏమున్నా అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ మీద కేసీఆర్ ముఖం చూసి ఏదో ఒకసారి సెంటిమెంట్ అని ఒకసారి పథకాలు ఇచ్చిండు మనకు అక్కెరస్ అని వేసి తప్ప వాళ్ళ బండారం బయటపడే కదా, వాళ్ళ పాలన నచ్చే కదా. గత 50 సంవత్సరాల నుంచి కూడా ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ నాకు 50,000 మెజార్టీ ఇచ్చారు. మా గురువుగారు మోత్పల్లి నర్సులు కూడా 6 సార్లు గెలిచిండు, అయినా ఆయనకు కూడా 30,000 దాటలే మెజార్టీ. ఇలా ఒక బీసీ బిడ్డగా కొత్తగా ఎమ్మెల్యే అయినను కూడా 50,000 మెజార్టీ ఇచ్చాడంటే ప్రజా సేవకుడు అని గుర్తించిండు. అయిలే మా బిడ్డ, మా కొడుకు, మా తమ్ముడు అని చెప్పి 50,000 మెజార్టీతో ఇచ్చారు. తప్పకుండా వాళ్ళ ఆశయంతో ఇంకా కూడా ఆలయకు ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా సేవ చేస్తే ప్రజాప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తెచ్చి ఆలయను అగ్రగామిగా ఉంచడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఓకే, మీరు ఎమ్మెల్యే కాకముందుకే ఒక అంబులెన్స్ను పెట్టి ప్రజలకు సేవ చేస్తూ ప్రాణాపాయ స్థితిలో కాపాడుతున్నారు. ఎమ్మెల్యే అయినాక కూడా దాన్ని అట్నే కంటిన్యూ చేస్తారు. అసలు ఆలోచన ఎలా దాటింది మీకు? అంటే గౌరవ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 108 అంబులెన్స్ పెట్టిండో, దాని తర్వాత కరోనా సమయంలో నా మనసు బాగా చలించింది. కరోనా వచ్చిన పేషెంట్లను హైదరాబాద్ కానీ, ఇక్కడ గాంధీ కానీ, ఉస్మానియా కానీ, లేకపోతే ఏదైనా హాస్పిటల్ తీసుకోవాలంటే ఎవరు ముట్టుకోలేని పరిస్థితి. అవును, నాకు చాలా బాధేసింది. మా అన్నగారు భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి, వాస్తవానికి ఆయనే మొదటగా అంబులెన్స్ పెట్టిండు. భువనగిరిలో ఇట్లా అంబులెన్స్ ఓపెన్ చేస్తున్నారా అంటే పోయినా చూసే వరకు నాకు చాలా నచ్చింది అది. ఆయన అంబులెన్స్ పెట్టిండు కాబట్టి అరే నేను ఎందుకు పెట్టొద్దు అని చెప్పి నేను కూడా ఒక 3 అంబులెన్స్ పెట్టిన. 3 అంబులెన్స్ పెట్టి ఎవరైనా కరోనా వస్తే ఎవ్వరు పోకపోతే కూడా నేనే పోయి బండి ఎక్కించి వచ్చేది. అంటే కరోనా పేషెంట్లకు కరోనా వచ్చిందంటే ఒక మాయరోగం అని చెప్పి, కరోనా వస్తే చనిపోతారని చెప్పి సొంత కన్నా కొడుకు కూతురు కూడా చూడలేని స్థితిలో నాకు చాలా బాధేసి, వీళ్ళకు మనం సేవ్ చేయాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, మనకు దేవుడు ఒక జన్మనిచ్చిండు కాబట్టి ఈ జన్మలో మనం సేవ చేయాలనే ఉద్దేశంతో 2 పెడితే చాలకపోతే 3 అంబులెన్స్ కూడా పెట్టినా. ఇప్పుడు ప్రస్తుతం 2 అంబులెన్స్ నడుస్తున్నాయి. అదే కంటిన్యూ చేసుకుంటూ ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఎక్కడైనా వెహికల్ అందుబాటులో లేకపోతే గవర్నమెంట్ వెహికల్ లేట్ వస్తే మన అంబులెన్స్ 6 గుట్టల 24 గంటలు వాళ్ళకి సర్వీస్ ఇస్తాం. దాంట్లో చాలా తృప్తి. ఎవరైనా హాస్పిటల్ పోయి సరే బీలైన ఖర్చు చల్లకుండా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా మా ప్రాణం బతికింది, లేకపోతే మా నాన్న ప్రాణం బతికింది, మా అమ్మ ప్రాణం బతికింది అని వాళ్ళు దీవిస్తుంటే నాకు అదే కొండంత బలం. కాబట్టి అది అట్నే కంటిన్యూ చేస్తున్నా. సేవా కార్యక్రమంలో బీల ఫౌండేషన్ ముందు ఉంటుంది. ఓకే, యాదగిరి గుట్టను సమూలంగా మార్చడం, డిజైన్ చేసినాం, తెలంగాణలోనే ఒక తిరుపతి లాగా మేము ప్రసిద్ధి చేసినామని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కాదు, అసలు గుట్ట అభివృద్ధిలో టీఆర్ఎస్ పాత్రే లేదు. మేము వచ్చినాకనే వేద పాఠశాలను తీసుకొచ్చినాం, ముఖ్యమంత్రి గారితో 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం అని మీరు అన్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత, మీరు ఏం చేశారు? కేసీఆర్కు ఒక మార్కు ఉంటుంది. ఏంటంటే కేసీఆర్ నియంత, నేను అనేది ఆయనకు బాగా ఉంటుంది. వెనకడ శ్రీకృష్ణదేవరాయలు ఈ గుడి కట్టాను, లేకపోతే కాకతీయులు చెరువులు దవ్వెను, ఇవన్నీ ఉంటాయి కదా. ఆయనకు ఒక డ్రీమ్, నేను గుట్టను కట్టాలి అనే ఒక తపనతోటి వాస్తవానికి ఒక 1,000-1,200 కోట్లు గుట్ట ఖర్చు పెట్టి కట్టిన మాత్రం వాస్తవం. కానీ రాష్ట్ర నలుమూల తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మణస్వామి వచ్చే భక్తులకు కానీ ఆ గుట్ట అభివృద్ధి కోసం ఏదైతే స్థానికులు భూములు కోల్పోయారు, షాపులు కోల్పోయారు, దుకాణాలు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు, వాళ్ళకి ఏ రకంగా కూడా ప్రభుత్వం సహాయం చేయలేకపోయిండు. గుట్టను కూడా కంప్లీట్గా ఏదో స్ట్రక్చర్ కట్టిండు, గుట్టను నిర్మాణం చేసింది తప్ప అక్కడ వచ్చే భక్తులకు ఫెసిలిటీ ఇవ్వలేకపోయిండు. అందులో కూడా 50% ఖర్చు పెడితే 50% కవితకో, హరీష్ రావుకో, కేటీఆర్కో పోయేది. ఏది కొన్నా 50% అక్కడ మేము చూసినాము. ఫర్నిచర్ ఫస్ట్ కవిత ఇంటికి పోయినాకనే ఒక సెట్ వచ్చేది. నిజం 100%. మీరు చూడండి, గుట్ట మీద ఉన్నట్టు ఫర్నిచర్ ఏదో కవిత ఇంట్లో అదే ఉంటుంది. అప్పుడు గుట్టను మొత్తం కవితే పట్టించుకుంది. 1200 కోట్లు గుట్టకు వచ్చినట్టు 600 కోట్లు గుట్టకైనా, 600 కోట్లు కవితకైనా. మీరు రియల్ పోయి చూడండి, కవిత ఇంట్లో ఏం ఫర్నిచర్ ఉందో గుట్ట మీద అదే ఫర్నిచర్ ఉంటుంది. అంటే ఆయన మార్క్ కోసం ప్రజాధనాన్ని వృధా చేసింది తప్ప
అంటే డ్రీమ్ మంచిదే, సంకల్పం మంచిదే. ఓకే. మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తిరుపతి పెద్దగా ఉండే, తర్వాత గుట్ట ఉండే. అవును. మనకు తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి తెలంగాణ మొదటి తిరుపతిగా శ్రీ లక్ష్మణస్వామి టెంపుల్ ఉంది. ఓకే. కానీ ఆశించిన లెవెల్లో దాన్ని డెవలప్ చేయలే. వచ్చే భక్తులకు పైన గతంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద మేము చిన్ననాడు పైన పోయి నిద్రించేది. ఓకే. ఎవరికైనా జబ్బు వచ్చినా లేకపోతే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుండా పైన స్వామివారి దగ్గర ఆయన కాళ్ళక్కడ పడుకుంటే నయమైద్ది అనేది ఉండే. ఓకే. వేల మంది పైన గుట్ట మీద పడుకునేది. నిద్ర చేసేవారు. డార్మేటాలు ఉండేది, రూమ్లు ఉండేది, ఉమ్. అన్ని ఉండేది. ఈయన వచ్చిన తర్వాత మొత్తం కూలగొట్టిండు. ఓకే. ఆయన ఒక్కడొస్తే నేను పైన నిద్రించాలి. సామాన్య భక్తులు కానీ ఏదైనా జబ్బున పడిపోయిన వాళ్ళు కానీ ఇంకా పాత ఆచారం, ఎందుకంటే తండ్రి తల్లి చనిపోతే ఒక నిద్ర గుట్ట మీద చేయాలనే సాంప్రదాయం ఉంటుంది, అవును. ఇప్పటికీ బాగా అవును. నమ్ముతారు. అవును. వాళ్ళు వచ్చి కింద మెట్ల కాడ పండుకొని పోతున్నారు. అయ్యో. మరి ఇవన్నీ విస్మరించారు. ఇక్కడ 400 మంది ఆటో కార్మికులు వచ్చే భక్తులను తీసుకొని గుండెపైకి తీసుకుపోతే వాళ్ళ జీవనం గడిచేది. యాత్రికులు కూడా తొందర ఈజీగా దర్శనానికి వెళ్ళిపోయేది. బస్సు వచ్చేవారు లేట్ అవుతుందని. అవును. అప్పుడు 4 బస్సులు ఉండే కదా. అవును. అలాంటిది 450 మంది ఆటో కార్మికుల పొట్టగొట్టిరు. గుట్ట ఎక్కొద్దు అంటారు, కొండపైన ఎవరు పడుకోవద్దు అంటారు, కొండపైన నిద్రించొద్దు, కొండపైన ఒక్క రూమ్ ఉండొద్దు అంటారు, కనీసం డార్మెంట్ లేదు. కొండ మీద గతంలో వేల సంవత్సరాల నుంచి గుండం ఉండే. అవును. ఆ గుండంలో స్నానం చేసి పోయి దర్శనం చేసుకుంటే ఒక అదృష్టంగా ఉండేది. అవును. అది తీసుకొచ్చి ఎక్కడో కింద మూలకేసిరు, ఎక్కడో కింద పడుకోవాలంటాడు. ఇవన్నీ వాళ్ళ అహంకారం, వాళ్ళ ఒక దొర. అంటే ఎట్లా, నేను ఒక్కరిని వస్తే కొండపైన ఉండాలి, ఓకే. నేనే ఉండాలనే ఉండే. కానీ దాన్ని మా ప్రజాప్రభుత్వం వచ్చాక మా ముఖ్యమంత్రి సహకారం, ముఖ్యంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి సహకారంతో డార్మెంట్ హాల్ ఓపెన్ చేసినాం, ఓకే. కొబ్బరికాయ కొట్టే సంస్థ తెచ్చినాం, ఓకే. అఖండ దీపం పెట్టినాం. ఓకే. ఎవరైనా భక్తులు వస్తే కూడా కొండపైన 11 దాకా ఉండి కొంచెం నిద్రించి డార్మెంట్ హాల్ నిద్రించేటట్టు కూడా చేసినాం. అచ్చా. 450 ఆటో కార్మికులకు ఓకే. మా ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో మాట్లాడి ఉమ్. మా ముఖ్యమంత్రి ఒప్పించి ఎండోమెంట్ మాస్ ఒప్పించి 450 ఆటోలు పైకి పోవడం వల్ల ఎక్కడ భక్తుడు ఆటో ఆపంగానే ఎక్కి తీసుకొని పోతుంటాడు. అవును. దానివల్ల భక్తునికి ఈజీగా ప్రయాణమైంది. అవును. ఇక్కడ కొండ నమ్ముకున్న 450 మందికి అయింది. కొండ కింద ఉండే ఆటో మన దుకాణదారులకు కూడా నేను వచ్చినాక 120 షాపులకు ప్రొసీడింగ్ ఇచ్చి వాళ్ళకి షాపులు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు గుట్టను ఏదో వాళ్ళ మార్క్ కోసము, వాళ్ళ డబ్బు ధనార్జన కోసం చేసేది తప్ప ఓకే. స్వామివారి మీద ప్రేమ కాదు. అసలు ఆ డెవలప్మెంట్లో కేసీఆర్ ఆయన సొంతం చేసిన గుట్ట తప్ప అందులో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పాత్రే లేదు. అసలు ఈవోతోటి మాట్లాడేది ఎక్కడ, వీళ్ళు స్టాఫ్ తోటి మాట్లాడేది ఎక్కడి. కేసీఆరే డైరెక్ట్ గుట్ట మీద మాట్లాడాలి, కేసీఆర్ మాట వేదం తప్ప అంతే. అసలు ఎమ్మెల్యే అంటే అది నోవేరు ఉండేప్పుడు. ఉమ్. ఆటో కార్మికులు పోయి ఇంటి కూడా ధర్నా చేస్తే, మేడం మేము పస్తులు ఉంటున్నాం, మా భార్య పిల్లలు పస్తులు ఉంటున్నాం, మేము సావాల్సి ఉంటే నేను చావాలా అన్నది. అంటే నువ్వు చావడానికి ఓటేసిరా నీకు? నేను ఎమ్మెల్యే చేసినట్టే ఆలేరుకు ఒక ప్రజాప్రతినిధివి, మొదటి పౌరురాలు, అవును. నీది బాధ్యత కదా. అవును. మరి నేను ప్రయత్నం చేస్తా, మరి నేను ఈవోతో మాట్లాడతా ముఖ్యమంత్రి. అప్పుడు ఈవోతో మాట్లాడే అధికారం వీళ్ళకి ఎక్కడదబ్బా, ఎమ్మెల్యేకి లేనే లేదు. ఎక్కడిది? ఇవాళ ఈవో ఉమ్. మేము ప్రజల కోసం ఏది అవసరం ఉంటే చేయమంటే చేయాలి, ఓకే. చేయకపోతే ఉగ్గురు ముచ్చట్లేదు. ముఖ్యమంత్రి చెప్తాం, పని చేస్తాడు, పని చేయమని చెప్తాం, ఓకే. పని చేయని వాళ్ళని తీసేస్తాం. ఎందుకు? గుడి అభివృద్ధి కావాలి, వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కావాలి. ఓకే. ఏదో పేరుకే ఇవో ఉండి పేరుకే అధికారులు, మనకు అధికారం వినకపోతే ఏమైనా తీసేసినాం. ఓకే. పని చేసే వాళ్ళు కావాలి మనకు. అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించే వాళ్ళనే మేము యాక్సెప్ట్ చేస్తాము. ఏదో మమ అనిపించి పొద్దు గడిపి ఏదో ఎన్నుకురుగా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కదా, ఏదో ఇచ్చే ఎస్కాట్ ఇచ్చిర్రు, పోలీసు వాళ్ళు ఇచ్చిర్రు, గన్మెన్లు ఇచ్చి వాడుకుంటే కాదు. ప్రజల మనసుల గుండెల్లో ఎప్పుడు ఉండాలి. ఓకే. ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉంటాం, కానీ మన జీవితం ఉన్నంత వరకు, మన ప్రజలు ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో మా బిడ్డ బీర్లేలే, మాకు ఈ పని చేసి పెట్టిండు, మాకు ఈయన వచ్చినాక అభివృద్ధి అయింది, మాకు అందరితో ఒక తమ్మిడి లెక్క, ఒక అన్న లెక్క, బిడ్డ లెక్క ఉంటాడు. ఆ మార్క్ కోసమే నేను పనిచేస్తున్నా. ఓకే. అది యారుట పరిస్థితి. ఇంకా కూడా ఇక్కడనే వాళ్ళు గతంలో మేము మెడికల్ కాలేజ్ తెచ్చామన్నారు, 100 పడకల ఆసుపత్రి అన్నారు, అన్ని బూడిదల వసపు అన్ని. నేను వచ్చిన తర్వాత నా జన్మదినం రోజు పోయిన బర్త్డే జూన్ 6వ తారీఖున 100 పడకల హాస్పిటల్ కానీ, ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ ల్యాండ్ యాక్వేషన్ చేయించిన. ఇక్కడ గుట్ట దగ్గర పెద్దగట్టు మీద 15 ఎకరాల మీద ఏది హాస్పిటల్, 20 ఎకరాల మెడికల్ కాలేజ్. ఇవన్నీ నేను వచ్చినాకైనా కదా. ఇవి నీకు కనిపించే పనులు. ఇవాళ ఇందిరం ఇండ్ల విషయంలో గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, పేదోడికి ఇల్లు కట్టి ఏడిచ్చినాం. కాంగ్రెస్ వచ్చే 70 ఇండ్లు నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఆమె సొంత ఊరు వంగపల్లి, పాత ఎమ్మెల్యేది, మాజీ ఎమ్మెల్యే ఊరు వంగపల్లి. ఓకే. ఆడ పోయి డబుల్ బెడ్రూమ్ చూడు. నీ వర్షాలు వస్తే నీళ్ళలో ఈత కొడితే డబుల్ బెడ్రూమ్. అవును. మీ ఫ్రెండే కదా బాలరాజు, ఈత కొట్టిండు ఆ చెర్ల చూడు, గట్లుంది అలా ఫస్ట్ డబుల్ బెడ్రూమ్. ఇవాళ మేము 3500 ప్రతి నియోజకవర్గం ఇస్తే ముఖ్యమంత్రి నా మీద ప్రేమతోటి, అరే మావాడు పనోడు మంచిగా పనిచేస్తాడని చెప్పి అదే వాసాల మరికి కేసీఆర్ వచ్చి
ఆ ఊరు ఓడగొట్టి వల్ల కాడు చేసి దత్తత నేను తీసుకుంటాను. బంగారు వాసాలు మరి చేస్తాను ఊరుకు ఉమ్, నేను ఒక మాట చెప్పగానే మా ముఖ్యమంత్రి మా పొంగులేటి సీనన్న ఓకే. 200 ఇండ్లు ఆ ఉక్కూరికే ఇచ్చారు. ఇవాళ ఆమె పక్కపెంట కేసీఆర్ పక్కపెంట కూర్చోబెట్టుకొని ఆకులావు అల్లరి వండి తినిపెట్టి బూదని పెట్టి తిడతా ఉంది. బిడ్డ మన ప్రభుత్వం వచ్చినాక నువ్వు వచ్చి నాకు 1,00,000 ఇచ్చినావు, ఆ, 5 లక్షలు ఇల్లు సాంగ్ చేసినావు, నేను ఇల్లు కట్టుకున్న బిడ్డ అని చెప్పి ఆకులా అంటుంది. ఓకే. అంటే ఇది ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మిళ్ళ విషయంలో కూడా ఇండ్లు ఇవ్వడమే కాదు, వాళ్ళు ఎట్లా కడుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఇసుక ప్రాబ్లం ఉందా, లేకపోతే నీళ్ళ ప్రాబ్లం ఉందా, కరెంటు ప్రాబ్లం ఉందా చూసి మార్నింగ్ వాక్ ద్వారా ఓకే. ఇప్పటికి 80 గ్రామాలు మార్నింగ్ వాక్ చేసి ఓకే. ఇందిరమ్మిళ్ళ పురోగతిలో తెలంగాణలో నెంబర్ 1 వచ్చింది. ఇవాళ నెంబర్ 2 పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2,000 ఇళ్ళు వచ్చినాయి. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది ప్రజాప్రభుత్వం. ఏనో 4 పంది గుడిసెళ్ళకేసి ఇగో డబ్బులు పెట్టమంటే డబ్బులు ఎవరు పాడవుతారు? ఎవరు లేరు. ఎవరు లేరు కదా. అవును. అందుకే కేసీఆర్ పాలనకు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పాలనకు చాలా తేడా. నేను ఆ రోజు కూడా చెప్పిన, అదే వట్టూరులో ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు ఎస్సీ దళితవాడలో పల్లెంద్ర చేసిండు. ఓకే. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా, ఈ అర్జునవాడని తీసుకుంటా ఇక్కడ ఇండ్లన్నీ కట్టిస్తాడు. ఏదైతే ఆయన నిద్రించిన ఇంట్లో మంచిగా బొక్కలు మూలుగలు తిని అలా పాపంటే కూడా నీకు ఉద్యోగం ఇస్తా అని చెప్పి 10 ఏళ్ళ అధికారం వచ్చాక ఊరు మర్చిపోయిండు. కనీసం ఆయన బొక్కలు తిన్నది మూలుగలు తిన్న ఇల్లు కూడా మర్చిపోయిండు. ఆ గ్రామంలో పల్లె నిద్ర చేసి ఓకే. కేసీఆర్ ఇంట్లో అయితే నిద్ర చేసిండు, ఆ ఇంట్లో చేసి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి అలా బిడ్డకు ఉద్యోగం ఇచ్చి దళితులకు 40 ఇండ్లు కట్టించిన అక్కడ. ఒట్టూరు. ఇలా చూడిపో ఒట్టూరులో ఓకే. పక్కనే ఉంది కదా. అవును. ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు. అందుకే ప్రజాపాలనకు దొరల పాలనకు గడిల పాలనకు చాలా తేడా. అదే రోజు రాత్రి చెప్పాను నేను, ఓకే. మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ భారతదేశానికే రోడ్ మోడల్ చేస్తున్నాడు. 2034 వరకు రేవంత్ అన్న ముఖ్యమంత్రి, 2034 తర్వాత భారతదేశంలో కీలక దశలో కీలక పాత్రలో ఉంటాడు. ఆ రోజు చెప్పిన. మొన్న మా ముఖ్యమంత్రి గారు వెయిటింగ్ న్యూస్లో 2034 దాకా నేనే ఉంటాను, దీని తర్వాత మళ్ళీ నేను భారతదేశం పోతానడా. అవును. నేను 9 నెలల కంటే ముందే చెప్పిన. ఉమ్, 2034 వరకే రేవంత్ అన్న ముఖ్యమంత్రి, అవును. 34 తర్వాత భారతదేశంలో కీలక పాత్ర మా రేవంత్ అన్న ఉంటుంది. కీలక దశలో ఆయన చూస్తాం మేము. ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టిరు. ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారునికి బట్టలు పెట్టడం, ఒక యాటపోతుని ఇవ్వడం, ఒక సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అది మిమ్మల్ని మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? అంటే మిగతా వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా కాదు, కానీ ఉమ్, మనం ఇంత పెద్ద ఇల్లు కడతాం, అవును. మన అత్తమామ వచ్చి ఇంత బియ్యం పోసి బట్టలు పెడితే ఇన్ని లక్షలు మర్చిపోయారు. మా వాళ్ళు వచ్చిర్రు, మా ఇంటికి వచ్చిర్రు, ఓకే. గృహప్రవేశంకి వచ్చిర్రు, మాకు బట్టలు పెట్టిరనే తృప్తి చాలా ఉంటుంది. అవును. అందుకే ఆ ఇంటికి ఒక పెద్దనగా లేకపోతే ఒక మేనమామగా ఓకే. ఆ ఇంటికి మా కుటుంబం నుంచి బట్టలు కానీ యాట పోయి గృహప్రవేశానికి ఒక ఎమ్మెల్యే వచ్చినట్టు దానికంత ఏం, చాలా ఆనందం సంతోషం ఉండదు కదా. అవును. దాని మించిన ఆనందం ఎక్కువ లేదు. దాని మించి ఆనందం ఉండదు కదా. అవును. అందుకే బట్టలు యాటని కాదు, ఉమ్, ఆ గృహప్రవేశాలకు నేను పోవాలి, ఒక పెద్దన్నగా ఇంట్లో బిడ్డ లెక్క చేసి వాళ్ళ పేరు బట్టలు పెట్టి యాట పైసిస్తే యాటం కోసుకొని దావత విత్తనాలు చేయగలిగి. సంతోషంగా ఉంటారు. అది ఇప్పటికీ ఎవరు గృహప్రవేశం చేసినా బట్టలు యాట మా ఇంటి నుంచి పోవాల్సిందే. నేను గృహప్రవేశాలకు కూడా ఎక్కువ మ్యాక్సిమం అన్ని గృహప్రవేశాలకు వెళ్తున్నాం. అదే కాదు, దాన్ని కూడా అంటే వాళ్ళు చూసి అరే మాకు కూడా ముఖ్య ఎమ్మెల్యే రావాలి, మేము కూడా గృహప్రవేశం చేయాలి, తొందరగా కట్టుకుంటారు. అవును. జర ఆతృత వేరే ఉంటుంది కాబట్టి. అవును. అదే కాకుండా మార్నింగ్ వాక్ ద్వారా పోయి ఎవరైనా పేదలు ఉంటే కూడా ఓకే. కొంత సిమెంట్ సాయం కానీ, ఓకే. ఇప్పుడు నేను ఒక స్కీమ్ పెట్టిన, ఎవరైతే ఆలయ నియోజకవర్గంలో వికలాంగులు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి 100 నుంచి 50 బస్తాల సిమెంటు, ఓకే. విలేకరులు కట్టుకుంటే కూడా 100 బస్తాల సిమెంటు ఓకే. ప్రోత్సహించి, ఇంకెవరైనా పేదలు ఉంటే కూడా అప్పుడక్కడక్కడ మా నాయకులతోటి నేను కూడా కొంత సిమెంట్ ఇసి ఉడతాబాద్ సాయంగా అవును. మన ఇష్టమంటే వాళ్ళు కొంత కడతారా. అవును. ఆ రకంగా మా ఆలయంలో ఇందులో మిల్లు తొందరగా పురోగతులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు కూడా బాగా చాకచక్యంగా పనిచేసి వాళ్ళు స్టార్టింగ్ కూడా ఒక ₹1,00,000 పెట్టి బునాది బీస్ పెట్టి కట్టలేని పరిస్థితి. అవును. వాళ్ళకు కూడా మహిళా సంఘాలతో కూడా మేము డబ్బులు ఇప్పించి డాక్టర్ లోన్ ఇప్పించి కూడా కట్టిస్తున్నాం. అక్కడక్కడ మా నాయకులు కూడా కొంత హెల్ప్ చేసి ఇందిరా మిల్లులో నిజంగా ఇలా ఆలయంలో నెంబర్ ఉందంటే అది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. ఇంత చేస్తున్న ఐలన్న, ప్రజలతో నిత్యం మమేకం అవుతున్న ఐలన్న, ఎక్కడ చూసినా సైకిల్ దొక్కుతూ రైతులను కలిసి ఇంత చేస్తున్న ఐలన్న మరి ప్రజాప్రభుత్వంలో ఎప్పుడు మంత్రి అవుతాడు? ఆల్రెడీ ఇప్పుడు నేను మంత్రినే, విప్ అంటే క్యాబినెట్ ర్యాంకే. ప్రోటోకాల్. ఓకే. ప్రోటోకాల్ ఉంది. మినిస్టర్ కోటలో కూడా నాకు మినిస్టర్ కోటర్స్ ఇచ్చిర్రు, నాకు ఎస్కాట్ ఉంది. అన్నీ మంత్రి అయితమా అది కాదు. కానీ ఇక్కడ యాదవ సామాజిక వర్గం, కుర్మ యాదవ కలిపి ఒక సామాజిక వర్గంలో గత అన్ని ప్రభుత్వాల్లో ఒక మినిస్ట్రీ ఉంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అది లేదు, ఆ లోటు ఉంది అనే ఒక చిన్న అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కడ అసంతృప్తి లేదు. సామాజిక న్యాయం అనేది ఒక మీకు కాదు, మీ సామాజిక వర్గానికి ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న
నిజంగా కూడా ఒక రెడ్డి బిడ్డ ఉన్న ఓకే బీసీలకు రిజర్వేషన్ రావాలని ఒక గొప్ప లక్ష్యంతో అవును 42% ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి చట్టం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిండు. అవును మరి కేంద్రంలో ఇవాళ మా గవర్నమెంట్ మా రాహుల్ గాంధీ గారు ప్రధాని ఉంటే ఇప్పటికే 42% బీసీలకు రిజర్వేషన్లు వచ్చేది, స్థానిక సంస్థలు కానీ ఉద్యోగ ఉపాధి వచ్చేది. అయినా ఒక రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం పెద్దపీట వేసిండు. మా కమ్యూనిటీకి మొన్ననే చీఫ్ అండ్ గో టు కాంటెస్టెడ్ మొన్న ఎమ్మెల్యేగా కొద్దిగా మెజార్టీ తోటి ఓడిపోయిన సరిత తిరుపతికు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు. అవును అంటే కుర్మలకు పెద్దపీట వేసినట్టే కదా, చైర్మన్తో సమానం కార్పొరేషన్ అంటే కూడా. అవునవును రాష్ట్ర కార్పొరేషన్ ఎక్కడ కూడా చిన్న చూపు లేదు. మా ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓబీసీ అందరికి కూడా ఇలా క్యాబినెట్ చూడండి అన్నింటికి సంబంధించి ఉంది. ఇవాళ కమిషనర్ ఏది కార్పొరేషన్ చూడండి, జిల్లా అధ్యక్షుడు చూడండి, ఎక్కడ కూడా సమన్యాయం చేసిన ఘనత ఒక రేవంత్ అనేదే ప్రజాప్రభుత్వం అందే. దీంట్లో కూడా ఎవరు నారలేదు. సరే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీలైలో ఎట్లా అవసరం ఉంటుంది ఇప్పుడు నేను అడగనే లేదు. నా పనితనం గుర్తించి నాకు జిల్లా అధ్యక్షులు ఇచ్చారు, నాకు విప్ ఇచ్చారు, ఇలా బీఎస్సీ కమిటీ మెంబర్ ఇచ్చారు, ఇలా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ ఇచ్చారు. అంటే పార్టీ ఎట్లా అవసరం ఉంటే అట్లా ఐలే పనితీరు ఎలా పనిచేస్తుంటే అలా వాడుకుంటుంది పార్టీ. మంత్రి ఇచ్చిందా మంత్రి కాదు, నేను ఆల్రెడీ మంత్రి హోదాలోనే ఉన్నా. అయినా నాకు అందరు మంత్రులు పెద్దనాలు మా దగ్గర అందరు కాబట్టి ముఖ్యమంత్రి మా పెద్దన్న రేవంత్ అన్న, మా కోమటిరెడ్డి వెంకయ్య ఉన్నాడు, మా ఉత్తమన్ ఉన్నాడు, చాలా మంది మంత్రులకు నేను ఒక తమ్మిడి లెక్క అందరినీ కలుపుకొని నా నియోజకవర్గం వెనుకబడ్డది కాబట్టి, ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళు ఆలేరు వెనుకబడ్డది కాబట్టి ఈ 5 ఏళ్లలో అభివృద్ధి వాళ్ళు 10 ఏళ్ళు చేయని అభివృద్ధి మేము ఇప్పటికే 2-3 ఏళ్ళలో చేస్తున్నాం. ఇంకా 2.5 సంవత్సరాలు మాకు సమయం ఉంది. మళ్ళీ వచ్చేళ్ళు అయితే 100% కాంగ్రెసే వస్తుంది. నేను మా ముఖ్యమంత్రి కూడా పోయిన బర్త్డే నా విజువల్ చూడండి, ఆలేరు సెంటిమెంట్ అన్న, ఆలేరు ఏది గెలిస్తే గవర్నమెంట్ అది వస్తుందని చెప్పిన. గతంలో చూస్తే కూడా గతంలో ఏ ఎమ్మెల్యేకి 6 సార్లు చూడు నువ్వు, ఎవరు గెలిస్తే అదే గవర్నమెంట్ వస్తుంది. అందుకే ఇక్కడ కష్టపడి గెలిపించుకుంటాం, మాకు గవర్నమెంట్ వస్తుంది తప్పకుండా. అందులో కూడా మేము కీలకంగా ఆలేరుని అభివృద్ధి చేయడానికే అందరి సహకారంతో ముందుకు పోతాం. ఓకే, ఐలన్న ఇంత అభివృద్ధి చేస్తుండు, ప్రజలతో మమేకం అవుతుండు, కానీ ఐలన్న మీద భూమి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ ఏది జరిగినా కానీ ఈయన బినామీలు ఉన్నారు, ఇక్కడ స్కామ్ జరుగుతుంది, ఈ కబ్జాలు పెరుగుతున్నాయి, లేదంటే ఇక్కడ చొల్లూరులో క్రషర్ ద్వారా 200 కోట్లు సంపాదించిండు, ఇట్లా మీ పైన ఆరోపణలు చేసే వరకు మీరు ఏం సమాధానం ఇస్తారు? కొంతమంది గిట్టన్ వాళ్ళు ఐలేకి వస్తున్న ఆధార్ చూసి ఓర్వలేక, అరే మొదటిసారి ఎమ్మెల్యే ముఖ్యమంత్రుడు అత్యంత దగ్గర ఉంటాడు, ప్రభుత్వానికి దగ్గర ఉంటాడు, ప్రజలకు దగ్గర ఉంటాడు, ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పోతాడు, ఏదొచ్చినా అన్ని పార్టీలకు చేస్తుండు, రేపు నేను తట్టుకోలేమని చెప్పి నా మీద కొంత దుష్ప్రచారం చేస్తూ, అది మా బీసీలే వాడు బీసీలకు రాజ్యాధికారాలు అంటాడు, వాడే బీసీ నిందేస్తాడు. నేను చెప్పిన ఒకసారి నా మీద ల్యాండ్ భూమిలో ఎలిగేషన్ చేసిండు, అరే అయ్యా మన దమ్ముంటే రారా స్వామివారి పాదాల కాడిరా, నన్ను ఎదుర్కొంటే డైరెక్ట్ ఎలక్షన్లు ఎదుర్కో కానీ నువ్వు చిల్లర రాజకీయాలు చేసి ల్యాండ్ మాఫియా అంటే, నేను ఎమ్మెల్యే కాకముందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన, 4 రాళ్ళు సంపాదించుకున్నా, ఆ 4 రాళ్ళలో 2 రాళ్ళు ప్రజలకు ఇస్తున్నా, 2 రాళ్ళు నా అవసరానికి వాడుతున్నా చెప్పిన. వాడిని అతను మంచిగానే ఉన్నట్టుండి నేను బీసీలకు రాజ్యాధికారం తెస్తాను, ఉమ్మడి నల్గొండలో ఏకైక బీసీని, వాడు నా కాలు వాటికి కూస్తున్నాడు. నా కాలు నువ్వు కూస్తావు, నీ కాలు ప్రజల వాటికి కూస్తారా దివాన్ అని చెప్పిన ఆరోజు. అంటే మీకు భవిష్యత్తులో ఆయన ప్రత్యర్థిగా నిలబడే అవకాశం? నాకు ప్రత్యర్థి లేరబ్బా. నువ్వు పొద్దున 7 గంటలకు వచ్చినావు సిద్ధు, ఇప్పటిదాకా 1000 మంది అన్న తమ్మి అక్క చెల్లె వచ్చి, నేను ఏమంటున్నా బాధుండి వచ్చిన వాళ్ళ బాధ ఇంటే చాలబ్బా, పని అయిన తర్వాత ముచ్చట. వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ సమస్య వింటే వాళ్ళ సగం పరిష్కారం అవుతుంది. మనతోటైతే మనం చేస్తాం, కాకపోతే అధికారులతో చేయిస్తాం, అవసరమైతే మంత్రులతో పోతాం, ముఖ్యమంత్రితో కూడా కలిసి చేయించే దమ్ము ధైర్యం నాకు ఉంది. అట్లా నేను అన్ని వర్గాలకు దగ్గర అవుతుంటే జీర్ణించుకోలేక ఈ ఆలేరులో ఎంతమంది ఎరికారు, నా ఒక్కరిని తట్టుకోవడానికి 5గురు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ 4, అవునా, బీజేపీలో 2, ఇంకో కొత్త తోక పార్టీలు వచ్చినాయి అందులో 2, అంటే ఒక ఐలేం కొట్టడానికి 5గురు 6గురు తయారయ్యారు. ఎంతమంది వచ్చినా ఐలేకు డోకా లేదు. వాళ్ళకేమో ధనబలం బాగుంది, నాకు ప్రజాబలం ఉంది. వాళ్ళు అక్రమంగా సంపాదించుకుని ఆస్తున్నాయి. ఎట్లా బీలైలు ఇప్పటి కూడా ఎమ్మెల్యే కూడా ఇంతమందికి సహకరిస్తున్నాడు, అరే అంబులెన్స్ పెడుతున్నాడు, పేదోళ్ళు వస్తే పేదోళ్ళ అమ్మాయిల పెళ్లిళ్ళకి సాయం చేస్తున్నాడు, ఇలా బియ్యం ఇస్తున్నాడు, ఇన్ని సేవా కార్యక్రమాలు ఇస్తున్నాడు, ఎవరన్నా చదువుకుంటే చదివిపిస్తున్నాడు. వీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు అంటే వీని మీద అక్రమంగా వేయాలని ఈ దందా. అరే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన, 4 రూపాయలు సంపాదించిన, నాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నాయి, నాకు బినామీలు అంటాడు. అరే రాజకీయంగా డైరెక్ట్ ఎదుర్కోవాలి కానీ నిజంగా పోయిన 10 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్గా, వాళ్ళ గవర్నమెంట్లో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన, నన్ను తప్పు చేస్తే బొక్కలు వేయాలి కదా.
అప్పుడు డిపార్ట్మెంట్ మీదే, ఎంఆర్ఓ మీదే, కలెక్టర్ మీదే, వ్యవస్థ మీది. వ్యవసాయం మీది. అవును. ఇంకా ఎమ్మెల్యే అయినాక నాకు బిజినెస్ చేయడానికి వీళ్ళు అయినా రియల్ ఎస్టేటే లేదు. 2022 నుంచే రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. ఎక్కడ పని ఉంది? ప్రజలకు వాళ్ళ బాధలు, వాళ్ళ కార్యక్రమాలు వినడానికి, వాళ్ళని అభివృద్ధి చేయడానికి నాకు టైం సరిపోతలేదు. రాత్రి 12 గంటలకు పనుకుంటే మబ్బులు 4:30 5 గంటలకు లేస్తున్నా. ఓకే. మొన్న చూడరాదు, కేంద్రము డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచిందని నిరసనగా 2 నెలల రోజులు సైకిల్ అదేది కార్ ఎక్క అని చెప్పిన, ఈవీ వెహికల్ ఎక్కి తిరుగుతా అని చెప్పిన. నా గుట్ట నుంచి తుర్కపల్లి పోయినా, గుట్ట నుంచి మోటకొండూరు పోయినా, గుట్ట నుంచి కులంపాక పోయినా సైకిల్ యాత్ర పోతున్నాం. అవును. దాన్ని చూసి ఒకటి రీల్స్ అంటాడు, అరే దౌర్భాగ్యులారా, నువ్వు 1 కిలోమీటర్ దొక్కరా నీకు దమ్ముంటే, నీ ఇంటికి వచ్చి ఆలేరు పోరా నీకు దమ్ముంటే. అవును. అరే రీల్స్ ఏంది? రోజు నా రీల్స్ నాయన, రోజు ప్రజలను కలిసి రీల్స్. మీలకి ఇంట్లో వండి, ఫామ్ హౌస్లో వండి, పబ్లిక్ దూరం ఉన్నారు కాబట్టి మీకు గోరి కట్టిరు, మిమ్మల్ని బొంద పెట్టిరు. నాకు రీల్స్ ఎందుకు? నేనే పెద్ద రీలు. ఏం సిద్ధు? రియల్ రీల్. నేనే పెద్ద రీలు. అవును. ఇంకా నాకు రీల్ ఎందుకు నాయన? అవును. హౌలగాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళ వాటలు పట్టించుకోవద్దు. నాకు పోటీ లేదు సిద్ధు. నువ్వు మీ కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరు రోడ్ ఒకటి మీరు భూమి పూజ చేసిపోయారు. ఆ రోడ్ అట్నే దుర్భరంగా ఉంది, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు అని ఒక విమర్శ ఉంది అక్కడ ఉన్న లోకల్ టీఆర్ఎస్ వాళ్ళు. ఆ రోడ్డుకు ఎప్పుడు మోక్షం కలిగిస్తారు? ఇదివరకే రోడ్ కంప్లీట్ అయింది, ఆల్రెడీ నడుస్తున్నాయి. వాళ్ళు 10 ఏళ్ళు 3 శిలాపాలు కలిసారు ఆ రోడ్డుకు. నేను వచ్చిన తర్వాత 2,80,00,000 శాంక్షన్ చేసి ఆ రోడ్డు మొత్తం సీసీ రోడ్ వేసి డివైడర్ కట్టించి ఇవాళ పురోగతిలోకి వచ్చింది. ఇవాళ ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు కదా, ఇప్పుడు ఇక్కడనే పోయి చూడు. ఆత్మకూరు నుంచి ఆత్మకూరు అవతల వరకు 3 కోట్లు సుమారు డిఎంఎఫ్ నిధులు సపరేట్ పెట్టి దాని రోడ్డు కంప్లీట్ చేసిన. వాళ్ళు 10 ఏళ్ళు అని సీసీ రోడ్లు నేను ఇచ్చిన, వాళ్ళు 10 ఏళ్ళు అని సీఎం రిలీఫ్ ఫండ్ నేను 2 ఏళ్ళు ఇచ్చిన, వాళ్ళు 10 ఏళ్ళు అని ఎల్ఓసి నేను ఇచ్చిన. ఎల్ఓసీలలో నెంబర్ 1 తెలంగాణలో ఆలేరు, సీఎం రిలీఫ్ ఫండ్ లో నెంబర్ 1 ఆలేరు, ఇలా ఇందిరా మిండ్లలో నెంబర్ 1 ఆలేరు. అన్ని పనులలో నెంబర్ 1 వస్తుంది. దీన్ని చూసి వాళ్ళు కళ్ళల్లో జిల్లెడు వాళ్ళు పోసుకుంటారు తప్ప ఐలేకి మీకు పోటీ ఎక్కడదా అసలు? ఎప్పుడైనా ఐలే ఇంట్లో పడుకుంటాడా? మీరు చూడండి, ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక పనిలో, అరే రాత్రిపూట పలయంత్రి చేస్తున్నా, ఊర్లో సమస్యలు పోతున్నా, మార్నింగ్ పూట మార్నింగ్ వాక్ చేస్తున్నా, అవసరమైతే డీజిల్ పెట్రోల్ నిరసనగా, మోడీకి నిరసనగా సైకిల్ దొక్కుతున్నా. మీరు 5 కిలోమీటర్ దొక్కిన మొక్కాలా, మీకు సైకిల్ ఎక్కిన మొక్కాలా? 60 నాకు అర్థం కాదు. కానీ నేను 25 ఏళ్ళ కింద సైకిల్ దొక్కిన, మళ్ళీ ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నా. రేపు నా బర్త్డే 51వ బర్త్డే. యాదగుట్ట లక్ష్మణస్వామి పాదాల కాంచెల్లా ఆలేరు, కొలంపాక, సోమేశ్వర స్వామి పాదాల దాకా 29 కిలోమీటర్ సైకిల్ దొక్కిన. మొన్న ఇక్కడ గుట్ట స్టార్ట్ చేసి మోటకొండూరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి 20 కిలోమీటర్లు దొక్కిన. మొన్న ఎదురుగడ్డకు గాలి వస్తుంటే కూడా ఇక్కడ నుంచి తుర్కపల్లి దాకా వడ్ల కొనుగోలు సెంటర్లు, ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనాలి. ఎక్కడ కూడా ధాన్యం రైతులకు ఇబ్బంది పెట్టద్దని కలెక్టర్ తోటి, ఆర్డీఓ తోటి, జేసీఓ తోటి పురమాయించి ఇక ధాన్యం కూడా వేగవంతం చేస్తే ఏనో తనం వడ్లు ఎక్కువ వచ్చినాయి, కూడా ఉన్నట్టున్నాయి. 90% అయిపోయినాయి, 10% ఉన్నాయి. ఎక్కువ ధాన్యం రావడం వల్ల ఈసారి నీళ్ళు ఇచ్చినాం కాబట్టి ఆ నీళ్ళ ద్వారా కూడా ప్యాడీ పెరిగింది. అది కాకుండా ఈసారి అకాల వర్షాలు ఏం లేక ఏమి ఇత్తు రాలేదు కాబట్టి రైతులు దాని కొంత ధాన్యం ఎక్కువ ఉంది. కొనుగోలు వేగవంతం చేసినాం. కొంత అక్కడ మొన్న జరిగిన ఎలక్షన్ వల్ల లేబర్ రాలేకపోయారు. లేబర్ లేకపోవడం వల్ల కూడా కొంత కొనుగోలు లేట్ అయిందని తప్ప ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేదు. వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశాక నెలకు డబ్బులు ఇచ్చేది సిద్ధు. మేము ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు ఇస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. దీని మీద కూడా రాద్దంతం చేసి ఏదో 2 పొల్లు బస్తాలు వేసి ఓట్లు తలగబెట్టి ఈ ప్రభుత్వం ఓట్లు కొంటలేదంటే దుర్మార్గురాలా? మీరు ప్రతిపక్షంలో ఉంటే మాకు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇంకా ఈ పని కావాలి. మా ధనిక రాష్ట్రంలో మేము చేయని పనులు అప్పుల తెలంగాణలో వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పుకొని సర్దిద్దుకుంటూ మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ఎమ్మెల్యే కడుపు కట్టుకొని డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే దీని మీద మాట్లాడే దమ్ము వాళ్ళకి లేక, ఇప్పుడు వాళ్ళదేం రోడ్లు తెచ్చినా, వాళ్ళదేం డ్యాములు తెచ్చినా, వాళ్ళదేం చెక్ డ్యాములు తెచ్చినా, వాళ్ళదేం రోడ్లు తెచ్చినా, వాళ్ళు తేని ఇందిరా మిల్లు తెచ్చినా, వాళ్ళు ఇయని సీఎం రిలీఫ్ ఫండ్, వాళ్ళు ఈయన ఎల్ఓసీలు ఇచ్చిన, వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే సగం వాళ్ళ పిఏలకే పోయేదట, ఎల్ఓసీ ఇస్తే వాళ్ళ పిఏకి డబ్బులు ఇస్తే ఇచ్చేదట. నేను బెనిఫిషియర్ని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి నేరుగా బెనిఫిషియర్కి ఇచ్చి భోజనాలు పెట్టి వాళ్ళు ఏమైనా హైదరాబాద్ నుంచి వస్తే వాళ్ళకి 500 1000 కిరాయి ఇచ్చి పంపుతున్నా. ఇది ప్రజాపాలన, అది దొంగల పాలన, దొరల పాలన. ఓకే, ఐలయ్య స్థాయికి మించి విమర్శలు చేస్తున్నాడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన నాలుకకు వస్తాను ఇలాంటి పదజాలం వాడుతున్నాడు. అసలు కేసీఆర్ను విమర్శించే అర్హత ఐలయ్యకు ఉందా అంటే బీఆర్ఎస్ నాయకుల విమర్శ. సిద్ధు మంచిగా వచ్చినట్టు స్థాయి అంటే కోట్లు ఉండాలనా, లేకపోతే బల్పు ఉండాలనా, అహంకారం ఉండాలనా? స్థాయి అంటే ఏంది? రాజకీయ పరిపక్వత ఉండాలి. స్థాయి అంటే బలుపు, అహంకారం,
డబ్బు, బంగ్లాలు, కార్ల కాదు. నా స్థాయి ఏంది? ఎమ్మెల్యే. నేను చూసిన, ఉమ్. నేను ఎమ్మెల్యే, అవును. ప్రభుత్వ విప్పు, అవును బిఎస్సి కమిటీలో నేను పోతా సిద్ధు, ప్రతి అసెంబ్లీ పోతా, అన్న. లిస్ట్ చూస్తా. ఓకే గడ్డం ప్రసాద్ పేరు ఉంటుంది, అన్న. స్పీకర్ గారు. తర్వాత ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, అన్న. మా సభ సిఎల్పి మన వ్యవహారాల శాఖ మంత్రి. వ్యవహార శాఖ పేరు ఉంటుంది, ఉమ్. తర్వాత మా మంత్రి పేరు ఉంటుంది, ఓకే. తర్వాత బీర్లైలే విప్ పేరు ఉంటుంది, ఓకే. తర్వాత కేసీఆర్ పేరు ఉంటుంది, కేసీఆర్ తర్వాత హరీష్ రావు పేరు ఉంటుంది, హరీష్ రావు తర్వాత బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉంటుంది, ఓకే. తర్వాత ఎంఐఎం ఫ్లోర్ లీడర్ ఉంటుంది, తర్వాత కోనమనేని సాంబశివరావు ఫ్లోర్ లీడర్ పేరు ఉంటుంది. ఓకే. మరి అందులో స్థాయిలో బేసిక్ కమిటీలో మెంబర్, అవును. ప్రభుత్వ విప్పు, నా తర్వాత కేసీఆర్ పేరు ఉంటుంది. హరీష్ రావుతో 1000 కోట్లు ఉండొచ్చు, బల్బు ఉండొచ్చు, కావరం ఉండొచ్చు. కేటీఆర్కు బల్బు ఉండొచ్చు, కావరం ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు. ఆయన ఎమ్మెల్యే కదా, అవును. ఆ ప్రభుత్వానికి నువ్వు మంత్రి. అవును. ఈ ప్రభుత్వంలో కాదు కదా. అవును. మా ప్రజాప్రభుత్వం మీద మీ నిందలేసి మా ముఖ్యమంత్రి అంటుంటే ఉమ్. మేము కోస్తా అంటాం, చీరుతా అంటాం, బొంద పెడతా అంటాం. అరే ప్రభుత్వ విప్పుగా నా గవర్నమెంట్ నేను కాపాడుకోవాలి, నా గవర్నమెంట్ మీద నిందేస్తే నేను ఎందుకు ఊరుకుంటా? దానికి స్థాయి అంటే ఎట్లా? స్థాయికి పైసలు ఉండాలనా, బల్బు ఉండాలనా, కవరం ఉండాలనా? అరే స్థాయి కాదు స్థాయి. అవును నేను ఎమ్మెల్యేను, ప్రభుత్వ విప్పును, నా స్థాయి. అరే నా స్థాయి మీకేమేరు నాయన, నాకు అర్థం కాదు. నేను బీఎస్సీ కమిటీ మెంబర్ను, ప్రభుత్వ విప్పును. విప్పట్టే ఏది క్యాబినెట్ ర్యాంక్ మంత్రి. అవును. మా ప్రభుత్వాన్ని అడుగులో నిందిస్తుంటే మీరు ఇయ్యని పనులు, మీరు ఇయ్యని ఇండ్లు, మీరు ఇయ్యని పెన్షన్లు, మీరు ఇయ్యని రేషన్ కార్డులు, 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలే, 10 ఏళ్లలో మీ ఇంద్ర మిల్లు ఇస్తే 70 ఏళ్ళు మేము డబ్బులు పెట్టుమన్నారు, ఎక్కడిచ్చిర్రు? అవును. ఇవన్నీ చూసి మీరు నోటికి వచ్చినట్టుగా మా ముఖ్యమంత్రిని మాట్లాడితే మేము చూస్తూ ఊరుకుంటామైంది? మీలకే మేము మోసే నీళ్ళు తాగుతున్నామా? మేము ప్రజల నుంచి వచ్చిన వాళ్ళము, మీలైతే అడుక్కునే పదవులు కావు కదా. కేటీఆర్కి ఏం చేయాలి వచ్చింది? కేసీఆర్ పేరు చెప్తే కేటీఆర్కి పదవి వచ్చింది. ఓకే. కానీ మా రేవంత్ అన్నకు అట్లా కాదు కదా. మా రేవంత్ అన్న నాయనో లేకపోతే వాళ్ళ తాతో ఏది ఎమ్మెల్యే మంత్రులు కాదు కదా, వారసత్వం కాదు, వారసత్వం కాదు కదా. అవును. ఒక ఇండిపెండెంట్గా జెడ్పీసీ గెలిచిండు, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ గెలిచిండు. అవును. ఆయన ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇలా ముఖ్యమంత్రి అయిండు. ఆయన విమర్శించే స్థాయి ఏంది? రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్, గవర్నర్ తర్వాత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. అవును. మరి అలాంటి ప్రథమ పౌరుని, అలాంటి ప్రధాన పాత్ర ఉన్నోని నీ ఇష్టం వచ్చి మాట్లాడితే నీదేమో స్థాయి. నేను విప్పుగా, ఎమ్మెల్యేగా, క్యాబినెట్ ర్యాంక్గా చిల్లర మాటలు మాట్లాడుతుంటే నాకు కాదు ఇంకా మొత్తం నిలువెత్తుకు వస్తాం వాళ్ళను. పద్ధతి కాదు కదా. ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని కోసిరు, ప్రజలు మిమ్మల్ని కోసి బొందబెట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్లో పండబెట్టుకోరు. ఓకే. ఏదో మీ ఉనికి కాపాడుతందుకు మాట్లాడరు. ప్రతిపక్ష హోదా ఇప్పటికీ ఎవరు లేరు సిద్ధు. అవును. మరి మీ అయ్యా ప్రతిపక్ష నాయకుడు, మీ మా భావన, నువ్వా? దానికోసం ఆయన ఫామ్ హౌస్ని బయట నుంచి ఈ బిల్లారంగడు కలిసి కేసీఆర్ను బయటకు రాణిస్తలేరు. ఈ ప్రతిపక్ష హోదా ఎవరు ఎప్పుడు తీసుకోవాలి? నేను ముఖ్యమంత్రి అయితే మంచిగా ఉండదు, నేను ముఖ్యమంత్రి, వీందో గుంపు వాందో గుంపు. సరే నీ పార్టీలో ఏమన్నా గుంపు పెట్టుకొని, ఇప్పుడు మీ చెల్లె కూడా మిమ్మల్ని కాదని పోయింది. మీ చెల్లె చెప్తుంది ఈ దొంగల వల్ల మా బాబు ఖరాబ్ అయ్యిండు, దొంగలను నమ్మి ఇలా గవర్నమెంట్ పోయింది బాబు అంటుంది. అన్ని స్కామ్లు వాళ్ళే కదా. ఏది కాళేశ్వరం స్కామ్ ఆమె పెట్టింది కదా. ఎంజీఎం హాస్పిటల్ అంచనాలకు మించి కోట్లు పెట్టి హరీష్ రావు తినడం చెప్తుంది. ఇప్పుడు మేము విమర్శిస్తే విమర్శ అనుకుందాం, కానీ మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకు సంక్షేమం అందిస్తాం సిద్ధు. ఇండ్లు కానొస్తలేవా? రేషన్ కార్డులు కానొస్తలేవా? సన్నబియ్యం కానొస్తలేదా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానొస్తలేదా? పిల్లలకు ఫీజ్మెంట్ కానొస్తలేదా? పిల్లలకు సన్న బియ్యంతో పాటు మిడ్ డే మీల్స్ పెంచినాం, వాటికన్నిటిని పెంచాం కదా. అవును. ఇది కానొస్తుంది. మీ ప్రభుత్వం ఏం చేశారు? ఇలా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇలా వేద పాఠశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్, వేద పాఠశాల, 100 పడకల ఆసుపత్రి, వేరోజ్ గోడౌన్స్, చెక్ డ్యామ్లు, బ్రిడ్జీలు, ఇలా ల్యాంబ్లు, రోడ్లు. మీరు ఏం పనులు మేము చేస్తుంటే స్థాయి అంటున్నారు. స్థాయికి తక్కువనా, పనికి తక్కువనా సిద్ధు? దేనికి తక్కువ? స్థాయి తక్కువ, కులానికి తక్కువ ఉండొచ్చు. మాది కుర్మ కులం, ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళది కులం పెద్దగా ఉండొచ్చు, కానీ మేము కుర్మ కులం. కుర్మలో పుట్టినోడైతే ఎమ్మెల్యే కావద్దా? కావాలి. విప్ కావద్దా? మంత్రి కావద్దా? ఇది ప్రజాస్వామ్యం. ప్రభుత్వంలో పాలన చేయొద్దా? చేయాలి. దొరలే చేయాలనా? దొరపాలన కావాలనా? పేదోడి ప్రజాపాలన కావద్దా? కావాలి. అరే 5 ఏళ్ళు సర్పంచ్ అయ్యా, 5 ఏళ్ళు ఎంపీడీసీ, 33 సంవత్సరాలు పాలక సంఘం చైర్మన్, 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్. ఇన్ని పనులు చేసడానికి స్థాయి తక్కువ అంటే మీ స్థాయి కదా అయ్యా. నాకేమో ఈ వేరే దురలవాట్లు వాళ్ళ లెక్క స్థాయిని పెంచుకోవడానికి. అంటే చెడు అలవాట్లు ఉండి, వ్యసనాలు ఉండి, గోవా బ్యాచ్ పోయి లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి ఆక్రమించుకొని, లేకపోతే ఛాయ్ పైసలోడు బెదిరించి ఛాయ్ పైసలు అని చెప్పి కోర్టు సంపాదించి, ఆ స్థాయి నాది కాదు. నా స్థాయి ప్రజలకు సేవ చేసే స్థాయి. పేదలకు నేను అందుబాటులో, పేదలకు ఒక పెద్ద కొడుకుగా. సిద్ధు ఒక్కడు చూడు, నువ్వు నా ఎంబడి ఒకసారి రా. ఏ ఊర్లన్నా
గీని ఎవరైనా అడుగు, ఎవడన్నా నన్ను ఎమ్మెల్యే అంటాడో చూడు, మా బీగ్లైలే అంటే పేరు పెట్టి మావోడు అంటే ఎంత ఆప్యాయత. అవును. సార్, కొంతమంది సార్ అంటారు, కొంతమంది ఎమ్మెల్యే అంటారు, కానీ నన్ను సార్ ఎమ్మెల్యే కాదు, ఐలన్న. బీగ్లైలే, ఐలన్న, మా బీగ్లైలే అంతే, మా ఇంటి బిడ్డ. మా ఇంటి బిడ్డ గజ్జాలదా. సార్. అరే ఎవడు లైన్ కట్టరబ్బా, సార్ మా ఇంటికి గృహప్రవేశం రా అన్న మా ఇంటికి గృహప్రవేశం రా, నువ్వు వస్తే మాకు తృప్తన్నా, కనీసం మా ఇంట్లో పాలు వంగించిపో, ఛాయ్ అయిపోనా అంటే వాళ్ళ ప్రేమ. ఒక ఇంటి బిడ్డ లెక్క చూసుకుంటారు, ఇంటి పెద్ద కొడుకు లెక్క, ఇంటి కొడుకు లెక్క, ఒక బిడ్డ లెక్క చూసుకుంటూ. ఇది స్థాయి అంటే. స్థాయి అంటే బంగ్లాలు, మిద్దెలు, బల్బు కాదు. స్థాయి అంటే పేదోడిని పేదోడు ప్రేమించడం, సాటి మనిషిని సాటి మనిషి ప్రేమించడం. ఎవరు వచ్చినా, ప్రతిపక్ష నాయకుడు వచ్చినా, ఇవాళ ఒక ఆయన వచ్చిండు టీఆర్ఎస్, పక్క కరుడు కట్టే టీఆర్ఎస్, అన్న నీతోటి పని అవుతాను. మరి ఎందుకు రాలేదు ఆయన, ఇప్పటిదాకా వాళ్ళతోని పోయి కాలేళ్ళు మొక్కుతున్నాను, అతనికి వచ్చి కలిస్తే నీ పని అవుతాను ఆయన. కాళ్ళు మొక్కించుకునే సంస్కృతి వాళ్ళది, ప్రేమించే సంస్కృతి నాది. నెల తర్వాత వచ్చినావు, ఇప్పుడు వచ్చినావు రా, అయినా పని చేస్తారు ఆ బిడ్డ అని చెప్పిన. అవును. ఇందులో ఒకటి మీ దగ్గర ప్రజల నుంచి వస్తున్న స్పందన చెప్తున్నా. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళకే కాదు టీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి కూడా ఇస్తున్నారు అనేది ఉంది. నిజానికి ఆ విషయంలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ అభినందించాల్సింది. అయితే మహిళలకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఇవ్వట్లేదు. తర్వాత రైతు బంధు కూడా అనుకున్న విధంగా సకాలంలో పడతలేదు. ఇలాంటి ప్రభుత్వం ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాదు, వచ్చేసారి ఈ ప్రభుత్వం రాదు అని ఒక విమర్శకుల అభిప్రాయం. నెక్స్ట్ మీరే వస్తారా? 100కి 100 రూపాయలు కాంగ్రెస్, నెక్స్ట్ ఒక 34 వరకు గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఒక మనిషికి వచ్చినామంటే, నేను ఎలక్షన్లు అప్పుడే పార్టీలు చూస్తా. ఓకే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 2,30,000 ఓట్లకు నేను ఎమ్మెల్యేను. అలా నాకేసిర్రు, మిగతా పార్టీలకు వేసిర్రు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా నా నియోజకవర్గానికి సంబంధించి, నా నియోజకవర్గం కాదు, మొన్నటిదాకా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో 2-4 జిల్లాలే దగ్గరికి వచ్చేది. హైదరాబాద్లో 10% వచ్చేది నా తనకి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టమని. ఎందుకంటే మేము రోజు పెట్టి రోజు తొందర తెప్పిస్తాం కాబట్టి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా నెంబర్ 1 ఉన్నా. నాకు ఆపదను వస్తే వాడు ఏ పార్టీ అని చూడా. ఏమంటే సిద్ధు, ఇప్పుడు 2,20,000, 30,000 ఉన్నాయి, మొన్న నాకు 1,25,000 ఓట్లు వచ్చినాయి. ఎప్పుడు గతంలో 15 ఏళ్లలో 60,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ దాటలే. ఒకసారి గెలిచింది కాంగ్రెస్, 2 సార్లు ఓడిపోయింది ఇక్కడ. అంటే నేను చూసిన తర్వాత 4 సార్లు చూస్తే 60,000 ఓటు బ్యాంక్ దాటలే. మరి ఇలా నాకు 1,25,000 ఓట్లు వచ్చినాయి, అంటే 65,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. 65,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అందులో టీఆర్ఎస్ వాళ్ళు వేసిరు, బీజేపీ వాళ్ళు వేసిరు, సిపిఐ వాళ్ళు వేసిరు, సిపిఎం వాళ్ళు వేసిరు, అందరు వేసారు కదా. వాళ్ళకి అంతవరకు 60,000, 70,000 రూపాయలు వచ్చినాయి కదా. అయితే నేనేమనుకుంటా అంటే, ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అందరికీ న్యాయం చేయాలి. రేపు మొన్న 60,000-70,000 మంది వేయలే, రేపు వస్తారు 60,000 మంది వేస్తారు కదా. మన పని అయితే నాకు పడుతుంది కదా. ఈసారి 50 వచ్చింది, రేపు 75-80 లక్ష మెజార్టీ వస్తాయి కదా. ఎందుకు నా అనుకున్నాను కాదు, అరువులందరికీ, ఆపతున్నోళ్లకు పనిచేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నా. మళ్ళీ ఎలక్షన్ వస్తే నీ జెండా నువ్వు, నా జెండా నేను. అప్పుడు నీకు పని అయ్యి, ప్రభుత్వం ప్రేమ ఉండి, ఐలయ్య సేవకుడు, ఐలయ్యం గెలిపిస్తే మళ్ళీ పనులు అయితే అంటే ఓటేస్తావు, నీ తప్పితే నీకు ఇంకో దిక్కు వేసుకుంటావు. కానీ నా ధర్మం, నాకు ఓటేసినకైనా ఎమ్మెల్యేనే, ఓటేయడానికైనా ఎమ్మెల్యేనే. ఆలేరు అభివృద్ధి లక్ష్యం. పేదలకు నేను మార్నింగ్ వాక్ పోతుంటే, అన్న నేను 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉన్నా, గ్రామ శాఖను ఉన్నా, నాకు ఇల్లు ఇవ్వలేదన్నా, నువ్వు వచ్చిన ఇల్లు ఇచ్చిన గృహ ప్రజలకు వచ్చావు అంటున్నాడు. బీజేపీ ఆయన జిల్లా నాయకుడట, అనంతార గుండాల మండలం, ముస్లిం అబ్బాయి. అన్న నేను బీజేపీ ప్రధాన కార్యదర్శి అన్న, నాకు ఇల్లు ఇచ్చినావు. నేను ఇచ్చే దాంట్లో 20-30% కూడా టీఆర్ఎస్ బీజేపీలో ఉన్నారు, ఇతర పార్టీలో. నాకు పార్టీ కాదు, నిజమైన లబ్ధిదారుడా కాదా. నిజమైన లబ్ధిదారుడు ఏ పార్టీలో ఇస్తా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అది. పేద ప్రజలకు, అట్టడు వర్గాలకు ప్రజా సంక్షేమాలు, ప్రజా ఫలాలు అట్టడు వర్గాలకు అందాలి, పార్టీలకు ఖచ్చితంగా అందాలి. అప్పుడే ప్రజాస్వామ్యంగా పరిపాలన నడుస్తున్నట్లు లెక్క. దాని నిదర్శనం నువ్వు ఆలయంలో చూడు. టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, బీజేపీలకు ఇచ్చినాం, నిరుపేదలు అందరికీ ఇచ్చినాం. ఇప్పుడు 2వ విడత కూడా మళ్ళీ జూన్ 2 తారీఖు నుంచి మళ్ళీ 2,000 ఇల్లు ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇస్తాం. ఇప్పుడు మొన్న కూడా మా ముఖ్యమంత్రి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణలో గుడిసెల రహిత తెలంగాణ చేయాలి, ఏ గ్రామంలో గుడిసెలు కాని రావద్దు అని చెప్పి, గుడిసెలు ఏ గ్రామంలో ఎన్ని ఉన్నాయో గుడిసెల లిస్ట్ తీసుకున్నాం. తెలంగాణలో గుడిసె ఉండొద్దు, సరైన పెంకప్పు ఇల్లు ఉన్నా లేకపోతే రేకులున్నా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. కానీ గుడిసె ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నాం. గుడిసెలు లేని తెలంగాణ చేయాలి. ఇవాళ చూడరాదు, భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్ అవుతుంది. ఒడ్లు పండించడంలో కూడా, ప్యాడీ విషయంలో కూడా భారతదేశం నెంబర్ 1, ఒడ్లో కొనుగోలులో నెంబర్ 1. పోయినసారి వచ్చిన మా ప్రభుత్వం వచ్చేసరికి ఎంత ప్యాడీ వచ్చింది, గెలిచే మొదటి సంవత్సరం ఎంత వచ్చింది, 2వ సంవత్సరం ఎంత వచ్చింది, 3వ సంవత్సరం ఎంత వస్తుంది, మీరు దాన్ని అంచనా వేసుకోరు. లెక్కలు ఉంటాయి కదా, ఉట్టి గాలి మాటలు చెప్పుడు కాదు కదా, లెక్కలతో సహా మా ఉత్తమమైన డైలీ దీని మీద ఎక్సర్సైజ్ చేసి, అధికారులతోటి పర్యవేక్షించి ఎంత కొంటున్నాం, ఎంత వస్తుంది, రైతుకు ఎంత డబ్బు అవుతుంది,
ఇది ప్రజాపాలన. గతంలో మంత్రి తెలిసేదా? ముఖ్యమంత్రి అంటే ఒక ఆయన ఎవరు కేసీఆర్ అని గతంలో ముఖ్యమంత్రి అని ఒక ఇద్దరే, హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఎవరని ఇంకోళ్ళు మంత్రి పేరు వచ్చేదా? నిజంగా చెప్పు సిద్ధు, నువ్వు మీడియా ఉన్నా మీ విలేకరు అయినా నువ్వు నిజం చెప్పాలి. ఓకే. రెవెన్యూ అంటే వాళ్ళు చెప్తారు, ఇరిగేషన్ అంటే చెప్తారు, వ్యవసాయ శాఖ అంటే చెప్తారు. తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ మొత్తం వ్యవసాయ శాఖ మీద దృష్టి పెట్టిండు. పొంగులేటి శ్రీనివాస్ రెవెన్యూ మీద, ఇందిరా మిల్ల మీద పెట్టిండు. ఇవాళ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇండ్ల పర్యవేక్షణ మన అన్న పొంగులేటి శ్రీనివాస్ చూస్తున్నాడు. ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమన్న, సంక్షేమ శాఖ గురుకులాలు అన్నీ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు అడ్లు లక్ష్మణ్ గారు చూస్తున్నారు. ఇట్లా మంత్రులు ఒక్కొక్కరు ఎలివేట్ అయ్యి రాష్ట్రంలో అందరూ తిరుగుతున్నారు. సీతక్క మున్సిపల్ శాఖతో కానీ మన పంచాయతీరాజ్ శాఖతోటి ప్రతి గ్రామంలో మహిళలకు పెద్ద పీడాలని వివో బిల్డింగ్లు, మహిళా బిల్డింగ్లు ఎన్ని ఇస్తున్నాం, అంగన్వాడీ బిల్డింగ్లు, మహిళా బిల్డింగ్లు. ఇంతెందుకు సిద్ధు, గతంలో 10 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యే సొంతూరు రొంగపిల్ల ఒక స్కూల్ బిల్డింగ్ అట్లే ₹1 కోటి పెడుతున్నారు. ఇప్పుడు 60 లక్షలు సాంక్షన్ చేసినా ఇంకో 40 లక్షలు బిల్డింగ్ మొత్తం కట్టేస్తున్నా. ఆమె 3 శిలాపాలకాలు వేసింది అంగన్వాడికి. ఒక్క బిల్డింగ్ అట్లే 3 బిల్డింగ్ కట్టిన. మాసేపేటలో 3 శిలాపాలకాలు వేసారు, 3 బిల్డింగ్లు కట్టిన. వాళ్ళ శిలాపాలకాలు నాది బిల్డింగు. నేను ఓపెనింగ్ అప్పుడు ఫోటో పెట్టుకుంటా, ఏది ప్రోటోకాల్ పెడతా. వాళ్ళు ఏది పేరు కోసం శిలాపాలకాలు పెట్టారు. ఏ ఊర్లకు పో, ఆత్మకూరు సింగారం ఉన్నట ఒక ఎమ్మెల్యే వేసిండు, ఒక ఎమ్మెల్యే వేసిండు. ఏ భవనం అది? యాదవ్ భవనం. 3 పలకాలు ఉన్నాయి. ఏంటంటే సార్ ముగ్గురు వచ్చేసిపోయారు అన్నాడు. అరే మీరు శిలాపలకం కాదురా, నేను డబ్బులు ఇచ్చి అమౌంట్ సాయం చేసి బిల్డింగ్ కడుతున్నా, నా శిలాపలకం లేదాడా అంటే ఐలేరు కాదు, పని కావాలి. ఐలేకు వాళ్ళకున్న తేడా. అందుకే నన్ను తట్టుకోవడానికి ఒకడు తూర్పు నుంచి వస్తుండు, ఒకడు పడవ నుంచి వస్తుండు, ఒకడు దక్షిణ నుంచి వస్తుండు, ఒకడు ఉత్తరం నుంచి వస్తున్నా ఆమె తట్టుకోవడానికి. అంటే మీరు ఎంత గట్టిగా అయినా, ఎంత స్ట్రాంగ్ అయినా ప్రజల బలం నాకుంది. నా తన డబ్బులు లేకపోవచ్చు, ప్రజా బలం ఉంది, ప్రజల ప్రేమ ఉంది. దానికే సిద్ధు ఆలేరుకు ప్రజా సేవడమే లక్ష్యంగా చేసుకున్నాం. మొన్నటిసారి కంటే కూడా ఈసారి ఎక్కువ మెజార్టీ ఆలేరు ప్రజలు అందిస్తారు. వాళ్ళ బిడ్డగా వాళ్ళ సేవ కూడా సేవ చేయడానికి ముందు పోతాం. ఓకే. అభివృద్ధి అంటే ఆలేరు, ఆలేరు అంటేనే అభివృద్ధి అని అగ్రభాగాన నిత్యం ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మళ్ళీ నాదే, భవిష్యత్తులో కూడా నేనే ఉంటా అని చెప్పి తో ఉన్నట్టు, నాదే కదా ప్రభుత్వం మాదే, ఆలేరు నాదే అని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నటువంటి ఐలన్నకు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అన్న, విష్ హ్యాపీ బర్త్డే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సిద్ధు.